ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ జాహ్నవి. దాదాపు 1300 ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో ప్రస్తుతం మనమున్నాం. కాకతీయుల నాటి ఆలయం ఇది. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మండలం రఘుపతి పేట్ దుందుబి నది తీరాన ఉన్నటువంటి ఈ ఆలయ మహత్యాలేమిటి, అసలు ఈ ఆలయానికి సంబంధించి పూర్తి వివరాలు లోపలికి వెళ్ళి ఒక్కసారి వీక్షిద్దాం. ఆలయం మొత్తం కూడా మీ అందరికీ చూపించే ప్రయత్నం చేస్తా. వచ్చేసేయండి. ముందుగా ఆలయం లోపలికి ప్రవేశించే ముందు ఇక్కడ ధ్వజస్తంభ దర్శనం ఉంటుంది. ఇక్కడి ప్రత్యేకత ధ్వజస్తంభం దగ్గరనే మనకి చక్కగా హనుమంతుడు దర్శనమిస్తాడు. ఈ హనుమత్ దర్శనం చేసుకుని తదనంతరం మన లోపల ఆలయానికి ప్రవేశించవచ్చు. పదండి, లోపల శ్రీరామచంద్రుని వారి ఆలయాన్ని దర్శిద్దాం. ఇక్కడ ఇంకా చక్కగా లక్ష్మీ నరసింహస్వామి, వెంకటేశ్వర స్వామి కూడా కొలువై ఉన్నారు. మహాశివుడు కూడా ఉన్నారు. ఆ విశేషాలు ఏమిటో చూసేద్దాం. వచ్చేసేయండి. ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, గోవింద హరి గోవింద. ఎంత అందంగా ఉన్నారో స్వామి అయితే చెప్పనక్కర్లేదు. చక్కగా చిరుమందహాసంతో ఎంతో అందంగా ఉన్నటువంటి స్వామికి సంబంధించి పూర్తి వివరాలు గురువు గారు మనందరికీ కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వినేద్దాం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. నిరంజనాయ విద్మహే నిరాభాసాయ ధీమహి తన్నః శ్రీనివాసః ప్రచోదయాతు. సర్వేషాం భక్తజనానాం ఆచరిత సంపూర్ణ సకల పుణ్యఫలావాప్తిరస్తు. మనం ఇప్పుడు నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మండలం రఘుపతిపేట రామగిరిలో శ్రీరామ క్షేత్రంలో మనం ఇప్పుడు ఉన్నాము. ఈ ఆలయానికి 1350 సంవత్సరాలు పైన చరిత్ర గలది. ఈ ఆలయం గురించి మనం ఎంత చెప్పుకున్నప్పటికీ కూడా చాలా తక్కువే. ఈ కాకతీయుల కాలం నాటి సమయంలో కొందరు ఇక్కడ యుద్ధానికి వెళుతూ యుద్ధం కనుక విజయాన్ని కనుక కాంక్షించినట్లయితే, విజయం కనుక మాకు దక్కినట్లయితే ఆలయం నిర్మిస్తాము అని చెప్పి యుద్ధానికి వెళ్ళటము, అనంతరం ఇక్కడ ఆలయం నిర్మాణం చేయటము. అలానే ఇక్కడ దుందుబి నది అనేటువంటిది ఏదైతే ఉన్నదో, మహాప్రళయం వచ్చి ఊరంతా మునిగిపోయినా ఈ ఆలయం అనేటువంటిది చెక్కు చెదరలేదు అనేటువంటిది కూడా ఆలయ ప్రాంగణంలో అడుగుపెట్టిన తర్వాత నా వరకు అది వచ్చింది, చెవుల వరకు వచ్చింది. అక్కడ శాసనాలు ఉన్నాయి, అవి చదివినప్పుడు ఇందులో వెంకటేశ్వర స్వామివారు అయితే ఇక్కడ స్థానపీఠం అమ్మవారు, స్థానపీఠం అనేటువంటిది అమ్మవారు. ఆ అమ్మవారి స్థానంలో మనకు ఎట్లా అయితే కనుక తిరుమల వెంకటేశ్వర స్వామి వారు ఉన్నప్పుడు జగద్గురువులు ఆదిశంకరుల వారు శ్రీచక్ర ప్రతిష్ఠ అక్కడ చేయడం ఎలా అయితే జరిగిందో, ఆ రకంగా అమ్మవారి యొక్క స్థానమునందు అయ్యవారు నిలిచి ఉన్నారు ఇక్కడ. అలానే పక్కన మనకు సీతారాముల వారు కూడా ఉన్నారు, నరసింహస్వామి వారు, ఆంజనేయ స్వామి వారు. ఈ పరిసరాలకు సంబంధించినటువంటి గ్రామదేవత అమ్మవారు. ఆవిడ ఇక్కడ నేను విన్నాను, బావిలో అమ్మవారు దొరికింది అనేటువంటిది కూడా నేను విని ఉన్నాను. అమ్మవారిని కూడా కింద పెట్టారు, మనం అందరూ చూద్దాము. మీకు కొన్ని ఇక్కడ మానసాదేవి అమ్మవారిని నేను కొన్ని రకాలుగా శాసనాలు కూడా మీ అందరికీ నేను చూపిస్తాను. ఆ శాసనం చూడగానే నేను గ్రామంలో ఉండేటువంటి ఈ ఆలయం పెద్దలను ఒకటే అడిగా, విషజ్వరాలు కానీ ఏవైనా మొత్తం ప్రబలినప్పుడు ఆలయ దర్శనం చేసుకుంటే చాలామందికి తగ్గిపోయి ఉండాలి కదా అని అన్నా.
వారు కూడా ఏమన్నారంటే అయ్యి ఉండవచ్చండి, అయితే మేము అంత దృష్టిగా పెట్టలేదు, అయితే అయ్యే ఉండవచ్చు అన్నారు. రెండొక విషయం అడిగాను, కరోనా విషయం అడిగితే ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేవు, చాలా ప్రశాంతంగా ఉన్నారు అందరూ కూడా. మొత్తం మీద ఒక 10 మందికి ఏదైనా వచ్చి తగ్గిపోయి ఉంటుంది మినహాయిస్తే ఎవరికి ఏ ఇబ్బందులు రాలేదు అని అన్నారు. అలానే ఈ రోజు వరకు కూడా ఈ పరిసరాలలో అనారోగ్యంతో మంచం మీద ఉండి లేవలేని స్థితిలో చనిపోయిన వాళ్ళు లేరు కదా అని అడిగితే దానికి వాళ్ళు అవును అని అన్నారు. అంటే ఈ యొక్క ఆలయం మీద ఒక స్తంభానికి దీని యొక్క చరిత్రతోటి పాటుగా ఒక శాసనంతో పాటుగా ఒక రకమైన యంత్రాన్ని కూడా నిర్మాణం చేసి ఉన్నారు. ఈ పరిసర ప్రాంతాలన్నింటినీ కూడా ఆ ఒక్క యంత్రమే మూల స్తంభంగా కాపాడుతూ వచ్చింది. అలానే కాలసర్పం అనేటువంటి దోషం ఉంది. ఆ కాలసర్ప దోషంతో మదనపడేటువంటి వారందరికీ కూడా ఇక్కడ మానసాదేవికి ఆరాధన చేయడంతో ఆ కాలసర్ప దోషం అనేటువంటిది వెళ్ళిపోతుంది. పూర్వంలో వాళ్ళు యంత్రస్థాపన చేసేటప్పుడే ఇదంతా కలియుగం, కలిధర్మం అనేటువంటిది మొత్తం చుట్టేస్తుంది కాబట్టి ఆ ఒక్క విధానంలో ఒకవేళ అర్చనలు, ఆరాధనలు, నివేదనలు ఏ కారణం చేతైనా సరిగ్గా జరిగినా జరగకపోయినా తనను తాను కాపాడుకుంటూ ఆ పరిసరాలను కాపాడాలి అనే ఒక ఉద్దేశ్యంతో ఏ దేవతనైతే ప్రతిష్ఠ చేస్తారో ఆ దేవతకి సంబంధించినటువంటి మూల మంత్రాన్ని అక్షర కోటి, అంటే అది ఎన్ని అక్షరాలైతే ఉంటుందో మంత్రం, ఆ మంత్రాన్ని అన్ని కోట్లు, ఎన్ని అక్షరాలైతే ఉందో అన్ని కోట్లు ఆ మంత్ర జపం చేసి ధారాదత్తం చేస్తారు. ఆ ధారాదత్తం చేయటం వలన పాపాత్ములు, దుర్మార్గంగా ఆలోచించేటువంటి వారు ఆ పరిసరాలకి రాలేరు. ఒక ఆలయానికి 100 మంది 1000 మంది వెళ్తున్నారంటే చాలా విశేషమైన ఆలయం కాబట్టి అంతమంది వెళ్తున్నారు. ఒక ఆలయానికి ఎవరు వెళ్ళట్లేదంటే ఆ దేవుడికి శక్తి లేదు అని మనం అనుకుంటాం. ఏ ఆలయంలో అయితే శక్తి అనేటువంటిది ఇమిడి ఉంటుందో ఆ ఆలయానికి అంతంత మాత్రము చేత అందరూ కూడా రాలేరు. మనం చూస్తుంటే ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి, ప్రతి ఒక్క రాజకీయ నాయకుడికి దేవాలయం కనిపిస్తుంది. నేను గెలవాలి, నేను గెలవాలి, నేను గెలవాలి. ఒకవేళ దైవాత్తు గెలిచిన తర్వాత ఆయన మొహం కూడా చూడరు. మళ్ళీ మానసికంగా ఆవేదన పడేటువంటి వారు, దీర్ఘకాలిక వ్యాధులు ఏదైనా ఉండి ఇబ్బంది పడుతున్నారన్న వారు ఒక్కసారి ఈ ఆలయానికి రండి. ప్రత్యేకంగా మీరు ఏమీ చేసుకోకల ఆలయానికి వచ్చి స్వామివారి దర్శనం చేసుకొని మీకు చేతనైనంత, అది 10, 20, 100, 200, 500 మీకు చేతనైనంత ఆలయ అభివృద్ధిగా అలా పెట్టేసి వెళ్ళిపోండి. మీరు ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళిన తర్వాత ఏ రోజునాడైతే వచ్చారో, ఏ నక్షత్రం రోజునాడు అదే నక్షత్రం మళ్ళీ అంటే 28 రోజుల తర్వాత మీరు ఏ సమస్యతో అయితే వచ్చారో ఆ సమస్య అనేటువంటిది దాదాపుగా 65% నిర్వీర్యమవుతుంది. ఆ నిర్వీర్యం అయిపోయిన తర్వాత బిందాస్ నాకేంటి అనేటువంటి వెధవ ఆలోచనలు చేయకుండా మరొక్కసారి మరలా ఆలయానికి వచ్చి స్వామివారికి నమస్కారం చేసుకొని వెళ్ళండి. అది ఆ జన్మాంతం నిలిచి ఉంటుంది. మన ఆలయం బయటికి వెళ్ళి మరికొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. శ్రీరామ జయ రామ జయ జయ రామ, రామ 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 రామ, రామనామము తారక మంత్రము. జానకి రాముడు, అయోధ్య రాముడు, పట్టాభిరాముడు, దశరథ రాముడు, రామ రామ, రామనామమే తారక మంత్రం. ఈ రామనామాన్ని ఒక్కసారి జపిస్తే చాలు ఎన్నో జన్మల పుణ్యఫలం అంటారు. అలాంటిది ఎన్ని సంవత్సరాలుగా పూజలు అందుకుంటున్న ఆ రాముని వారి దర్శనము ఎంత పుణ్యఫలమో కదా. మరి ఇలాంటి రాముని వారి దర్శనం చాలా ముఖ్యం. మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ సీతారామచంద్ర స్వామి వారి విశేషాలని ఒక్కసారి మరి మన గురువు గారి మాటల్లో పూర్తి వివరాలు అడిగి తెలుసుకుందాం. వైదేహీ సహితం సురద్రుమతలే హైమే మహామంటపే. ఇప్పుడు మనం చూస్తున్నాము ఇదే ఆలయము. ఇందాక వెంకటేశ్వర స్వామి వారిని మనం చూశాము. ఇప్పుడు సీతారామ లక్ష్మణ స్వామి వారు ఇక్కడ ఉన్నారు. స్వామివారికి మూర్తులకి ముఖ్య విషయం ఏమిటి అంటే ఒక్కసారి గమనించండి, ప్రయత్నించండి. ప్రతి కుటుంబంలో కూడా అనివార్య కారణముల వలన తగాదాలు వస్తూ ఉంటాయి. ఖచ్చితంగా దాదాపుగా వచ్చినటువంటి తగాదా మనిషి విడిపోయే స్టేజీ వరకు వెళ్తుంది. కేవలం కూడా అది అహంకారం కావచ్చు, ఈగో కావచ్చు, నేను గొప్ప అనేటువంటిది కావచ్చు. రఘుపతి పేట రామగిరి క్షేత్రానికి వచ్చి
ఈ రాముడి వారి దగ్గర చక్కగా రామాయ రామచంద్రాయ అనుకుంటూ స్వామివారి యొక్క ధ్యాన శ్లోకాలు, వారికి అష్టోత్తర శతనామ పూజ చేసి అమ్మవారికి మెరూన్ కలర్ కుంకుమ తీసుకొని, అలానే మనకు ఆకుపచ్చ రంగు కుంకుమ కూడా ఉంటుంది, దాన్ని అనుసరిస్తూ ఆ అర్చన చేసుకొని కంచి వచ్చినటువంటి ఆ ఒక ఆకుపచ్చ కుంకుమ అమ్మవారికి అర్చన చేసి అది తీసుకువెళ్ళండి ఇంటికి. ఎంత క్లిష్ట పరిస్థితులలో ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా ఆ కుటుంబం అనేటువంటిది అన్యోన్యతగా రూపుదాలుస్తుంది. ప్రతి ఒక్క మనిషి వివాహం చేసుకుంటున్నారు అంటే వివాహం శుభలేఖ మీద సీతారాఘవయోర్వివాహ సమయ అనుకుంటూ జానక్యా కమలామలాంజలి పుటే యా పద్మరాగాయతా అనేటువంటి శ్లోకాన్ని రాస్తారు. ఇంకా ఏది రాయో. బహుశా మనం బ్రతుకున్నంతకాలం కూడా రాముడి వారి గురించి వేలు చూపించడానికి మనకు అర్హత సరిపోదు. కుటుంబంతో క్షేమంగా ఉండాలనుకున్న వారు మాత్రం ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి స్వామివారికి వస్తూ చింతాకు రంగులో మనకు కుంకుమ దొరుకుతుంది. ఆ కుంకుమ తెచ్చుకొని, మెరూన్ కలర్ కుంకుమ కూడా తెచ్చుకొని అమ్మవారి దగ్గర అర్చన చేసుకొని చక్కగా ఆ ఆకుపచ్చ కుంకుమ తీసుకెళ్ళి పెట్టుకోండి. జీవితం అనేటువంటిది నిండు కలకాలం పచ్చగా సుఖంగా ఉంటారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమో నమః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఇందాక మనం లోపల వెంకటేశ్వర స్వామి వారి దగ్గర ఉన్నప్పుడు కొన్ని విషయాలు చెప్పుకుంటున్నాము. అందులో భాగంగా ఈ ఆలయానికి మూల స్తంభం మీద ఒక యంత్రము కూడా చెక్కబడి ఉన్నది అని అన్నాము. అది యంత్రం ఇదే ఉంది. శాసనము, అనుశాసనము, యంత్రము మొత్తం 5 భాషలలో 5 విధానాలను అనుసరించి చాలా అత్యంత శక్తివంతమైనటువంటి బీజాక్షరములతో కూడినటువంటి యంత్రము. అందులోనే ఈ ఆలయానికి సంబంధించినటువంటి శాసనం కూడా చెప్పబడి ఉన్నది. ఇందులో ఉన్నటువంటి బీజాక్షర పదం ఏదైతే ఉన్నదో ఖచ్చితంగా 4 పదాలు ఉన్నాయి. ఆ 4 బీజాక్షరములే ఈ పరిసరాలు ఎవరికీ కూడా రుగ్మతలు అనేటువంటిది లేకుండా ఈ ఆలయం మొత్తాన్ని కూడా ఏకస్తంభంగా నిలుపుతుంది. అటువంటి మహత్తరమైనటువంటి బీజాక్షరం ఇక్కడ ఉన్నది. మొత్తం 5 భాషలలో చెప్పబడి ఉన్నది. 5 భాషలలో కూడా ఒకే విధానాన్ని అనుసరిస్తూ ఆ బీజాక్షరాలు ఏవైతే ఉన్నాయో వాటిల్ని 5 రకాల భాషల్లో అనువదిస్తూ ఆ మూల మంత్రానికి ప్రత్యేకమైన బీజాక్షరాన్ని ఇచ్చి దానికి మనకు శిలాశాసనం అంటారు. ఇది శాసనం అంటే దీనికి ప్రామాణికం ఏమిటి అంటే ఇదే శాసనం. అనారోగ్యములతో మంచము పట్టి లేవలేని స్థితిలో, చాతకాని స్థితిలో ఎవరు కూడా చనిపోవలేదు. 1300 సంవత్సరాల క్రితం ఆలయ నిర్మాణం జరిగినప్పుడు వేసిన శిలాపథకం అది. ఇప్పుడు ఇన్ని వందల సంవత్సరాలుగా ఎవరైతే కనుక ఈ ఒక్క ఆలయానికి ఉన్నటువంటి ఈ ఒక్క శిల ఏదైతే ఉందో దీని ఆధారంగా ఆలయ పరిసరాలన్నీ కూడా ఎంత ప్రశాంతంగా అయితే ఉన్నాయో ప్రతి ఒక్క కుటుంబము అదే ప్రశాంతంగా ఉంటుంది అని అన్నాం కనుక ఇక్కడికి వచ్చి ఇది అక్షరం ఏంటి, ఈ అక్షరం ఏంటి, దీనికి పొల్లటు ఉంది కాబట్టి ఇది ఇంకో అక్షరం అవుతుందనేటువంటి అనవసరమైన వృధా ప్రయాస మనం చేయవద్దు. అంత అర్హతలు మనకు లేవు. ఋషులు ఇలా చేశారు, రాముడి వారు ఇలా చేశారు, కృష్ణుడు ఇలా చేశారు, వాళ్ళు ఇలా చేశారు అనుకుంటూ ఉంటాం. నిజమే అబద్ధం అంటే మనకేమీ తెలియదు కానీ అనుకుంటూ ఉంటాం. కానీ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మన ముత్తాత గారి తండ్రి గారి తాతగారి తండ్రి గారి పేరు ఏంటంటే మనకు చేత కాదు చెప్పడం ఏంటో. కానీ ఎప్పుడో జరిగినటువంటి యుగాల గురించి, ద్వాపరయుగం గురించి, కృష్ణుడి గురించి, త్రేతాయుగం రాముడి వాళ్ళ గురించి మాట్లాడమంటే మైకి పట్టుకొని ముందుకు వచ్చేస్తాం. రాముడిట్టా కృష్ణుడిట్టా అని చెప్పి మన ముత్తాతగారు తాతగారు తండ్రి గారు తాత ఎవరంటే మనకు తెలియదు. మళ్ళీ అటువంటి అద్భుతమైన జ్ఞానం మనకు ఉంది కాబట్టి ఆ జ్ఞానాన్ని ఇక్కడ మనం ఉపయోగించద్దు. ఆలయానికి వచ్చాము, పరిసరాలు చక్కగా ఉన్నాయి, ఆహ్లాదకరమైన వాతావరణము. భగవంతుడు ఇచ్చినటువంటి జీవితానికి మోక్షదాయకం కావాలి, సుఖవంతమైన జీవితం కావాలనుకున్నప్పుడు ఒక్కసారి ఆలయానికి రావడం, నమస్కారం చేసుకోవడం, కుటుంబంలో ఈ గాలి ధూళి అలానే యొక్క వ్యాధులు అవేమీ రాకుండా చక్కగా ఇంతవరకు ఫోటో తీసిస్తారు, దాన్ని చక్కగా ఇంట్లో ఉంచుకోవటం. మేము వస్తామని చక్కగా మా ఫోన్లో మేము ఫోటో తీసుకుని వెళ్తామంటే అనొచ్చు, నష్టమేం లేదు. మీరు వచ్చారు వెళ్ళారంటే మీరు ఫోటో తీసుకుని వెళ్ళడానికి ఆలయానికి అభివృద్ధికి ఒక 100 రూపాయలు అక్కడ కట్టి ఆ ఫోటో తీసుకుని వచ్చామంటానికి చాలా తేడా ఉంటుంది. అది కూడా గమనించండి. తద్వారా ఏమిటి అంటే స్వామివారి ప్రసాదంగా వారు ఇవ్వటానికి మీరు గోడ మీద ఉండటాన్ని ఫోటో తీసుకుని వెళ్ళడానికి చాలా తేడా ఉంటుంది. ఆ యంత్రాన్ని తీసి స్వామివారి దగ్గర పెడతారు కాబట్టి వాళ్ళు ఫోటో తీసి మీకు అందిస్తారు. అది దృష్టిలో ఉంచుకొని దీని యొక్క విధానం ఈ ఒక్క కేవలం శిల అనేటువంటి దాని మీద ఉన్నటువంటి బీజాక్షర విధానంతో ఈ పరిసరాలన్నీ కూడా ఎంత సంతోషంగా ఉంటున్నాయి అనేటువంటి వాళ్ళ మొహాలు చూస్తుంటేనే అర్థమవుతున్నాయి. 80 సంవత్సరాల వయసులో ఇంత ఎండలో అక్కడ కూర్చొని ఈ పరిధిలో
ఈ ఆలయం ఇక్కడ ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో పుట్టడం నా అదృష్టం అని చెప్పుకుంటున్నారు వీరందరూ కూడా. అటువంటి అద్భుతమైన ఆలయానికి మనం వచ్చాం కాబట్టి 10 మందికి కూడా ఈ ఆలయం గురించి నోటా చెప్తూ వెళ్ళి ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిరోగ శతాయుష్టిలో ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. మరి ఈ ఆలయానికి సంబంధించి అసలు వివరాలు ఏంటి, ఈ 1300 ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి ఆలయ మహత్యం ఏమిటి, ఇక్కడ ఉన్నటువంటి గ్రామ పెద్దల మాటల్లో కూడా ఒకసారి అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం అయ్యా, మరి ఇక్కడ ఇంత మహత్యమైనటువంటి ఆలయం ఉంది, ఈ ఆలయం గురించి మీరు మీ మాటల్లో ఏం చెప్తారు? నా మాటల్లో ఉండబడేది మొదటి నుంచి అయినా ఇక్కడ మేము చూసినాం. నాకు ఇప్పుడు 80 సంవత్సరాలు ఇక్కడి నుంచి చూస్తూ ఉన్నాం మేము. 80 సంవత్సరాలు. 80 సంవత్సరాలు కాబట్టి ఇక్కడ చాలా పురాతనమైన దేవాలయం. ఈ దేవాలయం వల్ల మొదటి నుంచి కూడా శక్తివంతమైన దేవాలయం ఇది. రాను రాను దీనస్థితిలో పడి మళ్ళీ ఈ మధ్యకాలంలో 10-12 సంవత్సరాల నుంచి మా గ్రామ ప్రజలంతా రఘుపతిపేట గ్రామం మాది. ఈ దుందిపి నది తీరంలో ఉన్నది రామగిరి. మీకు అంటే ఇంత మహత్యమైన ఆలయం మీ ఊర్లో ఉండడం మీకు ఆనందంగా ఉంటుంది? మా ఊర్లో ఉండడం చాలా ఆనందం ఇది. అంటే మీరు ఈ ఊర్లో పుట్టడం ఇక్కడే పుట్టాం, అంతే కదా? ఇక్కడ పుట్టినాం కాబట్టి మాకు ఇంత శక్తివంతమైన శక్తి ఇచ్చాడు దేవుడు ఇక్కడికి. అందుకని ఈ దేవాలయం గురించి చాలా విన్నాము మేము, మా పెద్దలు కూడా విన్నాము. కాబట్టి ఈ దేవాలయంలో చాలా శక్తివంతమైన దేవాలయం ఇది, చాలా పురాతనమైన దేవాలయం. కాబట్టి అందరూ దర్శించుకోవడానికి రాగలరని మరీ కోరుచున్నాం. చాలా సంతోషం. ఈ గ్రామ అభివృద్ధిలో కృషి చేస్తున్నటువంటి గ్రామ పెద్దలందరూ కూడా ప్రస్తుతం మనతో ఉన్నారు. ఈ గుడి ఆలయ పునర్నిర్మాణం తర్వాత డెవలప్మెంట్ కోసం ఎవరెవరు ఏ విధంగా కృషి చేశారు, ఎవరెవరు ఏ విధంగా సాధించారు అనేది ఒక్కసారి వీళ్ళ మాటలను అడిగి తెలుసుకుందాం. చెప్పండి. గతంలో 1972లో సురభి రామేశ్వర శాస్త్రి గారు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేసి వాళ్ళ ఓపికన్నంత వరకు కొంతవరకు చేసిండ్రు. ఆ తర్వాత ఒక 13 సంవత్సరాల క్రితం నుండి ఇక్కడ సర్పంచ్గా శ్రీమతి శ్రీపురం సూర్యకుమార్ రెడ్డి లక్ష్మీదేవమ్మ గారు ఉన్నారు. వారికి మేము మంచి సహాయ సహకారాలు అందించినాం. వాళ్ళు కూడా మమ్మల్ని బాగా ప్రోత్సహించి ఈ అభివృద్ధిలో సింహభాగం మొదలు వాళ్ళు స్టార్ట్ చేశారు. ఆ నుంచి ఇంకా తర్వాత కొంతమంది ఎవరో ఒక భక్తుడు షాద్నగర్ అతను, ఆయనకేదో ఇక్కడ మొక్కిపోయిందంట, మంచిగా అనిపించిందంట. ఇక్కడ రాతి మెట్లు ఉన్నాయి, ఆ రాతి మెట్లను తొలగించి మెయిన్ ద్వారానికి ఇక పాలరాతితోటి మంచి టైల్స్ తోటి ఆయన మెట్లు నిర్మించుకోవడం జరిగింది. ఇక ఈ రామగిరి రఘుపతిపేట అంటే ఈ రెండు కలిసే ఉండేవి కాబట్టి మా రామగిరి సీతారామచంద్ర స్వామికి ఎంత మేము సేవ చేసుకుంటే మా గ్రామాలు కూడా చుట్టుముట్టు అంత దినదినాభివృద్ధి జరుగుతాయని చెప్పి మేము ఆశిస్తున్నాము. జరుగుతున్నాయి కూడా. రామగిరి రఘుపతి అక్కడే ఉంది, ఆ రామచంద్రుల వారి పేరు కూడా అందులోనే ఉంది కాబట్టి నిజంగా అంతా మంచి జరుగుతుంది. మరి ఈ సీతారామచంద్ర స్వామి ఆలయానికి సంబంధించిన చైర్మన్ ప్రస్తుతం అంతా ఉన్నారు. మరి ఈ ఆలయ విశేషాలు ఆయన మాటలు కూడా అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం మేడం. సో ఎలా అనిపిస్తుంది ఈ ఆలయానికి మీరు చైర్మన్ అవడం? చాలా మంచిగా ఉంది మేడం. ఈ ఆలయానికి నేను సేవ చేసుకోవడం అంటే నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే చాలా పురాతనమైన ఆలయం ఇది. ఈ చుట్టుపక్కల ఎక్కడ లేదు. ఒకటి భద్రాచలం అండ్ శ్రీశరంగంలో, తర్వాత ఇది. ఎందుకంటే పక్కనే దుందుబి నది ఉంటుంది. దుందుబి నది పక్కన ఉండడం అంటే మాకు అదృష్టం. నేను చైర్మన్ కావడం, నాతో ఒక కమిటీ ఈ సంవత్సరం కూడా నేను చాలా చేసినాను. ఒక షెడ్ ఏర్పాటు చేయడానికి 13 లక్షలతో చందాలు చేసుకొని మా కమిటీ అంతా తిరుగుకుంటూ అందరితో చేసుకుంటూ పోతున్నాను. నాకు కూడా మంచిగా అనిపిస్తుంది మేడం. ఎందుకంటే పురాతన ఆలయానికి సేవ చేసుకోవడం చాలా గొప్ప విషయం. ఎందుకంటే చాలా దూర ప్రాంతాలకు వెళ్ళి కూడా వస్తారు. ఇక్కడ వచ్చి ఈడ మొక్కుని హైదరాబాద్ వెళ్ళిపోయి చదువులు చదివి మంచిగా జాబులు వచ్చిన వాళ్ళు ఉన్నారు, యూఎస్ఏలో సెటిల్ అయ్యే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు తిరిగి వచ్చి మళ్ళీ ఇట్లా తేర్లు లక్షలు పెట్టి వెచ్చించి తయారు చేయించడం, వీడికి వచ్చి చాలా మొక్కిపోవడం, వాళ్ళు చాలా కోరికలు తీరుస్తారు ఈ దేవుడు. కాబట్టి
అందరూ కూడా వచ్చి దర్శించుకోవాలని కోరుతున్నాను మేడం. చాలా సంతోషం అండి. అసలు ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది మనకి ప్రతిరోజు ప్రతినిత్యము మనం చక్కగా ఇంట్లో దీపారాధన చేసుకుంటాం, ఎంతో ప్రశాంతంగా ఆనందంగా అనిపిస్తుంది. అలాంటిది ప్రతిరోజు మనం ఇంట్లో పూజ చేసుకున్నట్టే మనం ప్రతి నెల సంపాదించే సంపాదనలో కనీసం ఒక 2%, 2% మన ఊర్లో ఉన్నటువంటి మన గ్రామంలో ఉన్నటువంటి ఆలయాల అభివృద్ధి కోసం కనుక మనం ఇవ్వగలిగితే మన జన్మధన్యం నిజంగా. అలా ప్రతి ఒక్కరు ఇవ్వగలిగితే అసలు ప్రతి ఊరిలో ఇలా అంటే ఇంకా పునరుద్ధరణకి నోచుకోలేని ఆలయాలు, నిత్యం దీపారాధనకి నోచుకోలేని ఆలయాలు ఉండవు. నిజంగా ఇలాంటి ఆలయాలు ఉండడము, అప్పటి నుంచి కట్టి ఉండడం మన జన్మల సుకృతం. మరి ఇలాంటి ఆలయాల్ని మనం చక్కగా వృద్ధి చేసుకుందాం. మన ఆలయాల కోసం మనం ఆ గ్రామంలో పుట్టినందుకు గాను ఖచ్చితంగా తగిన సహాయ సహకారాలు మనమెవరం ఇవ్వడానికి, సహాయ సహకారం మనం అనవద్దు, చక్కగా స్వామి డబ్బుల స్వామికే మనం ఇచ్చి మన ఊరిని కూడా చక్కగా అభివృద్ధి చేసుకుందాం. మరి కాకతీయులు నాటి కట్టడాలు అంటే అందరికీ తెలిసిందే కదా. అసలు ఇక్కడ ఆలయం కట్టడం కూడా ఎంత అందంగా ఉందో చెప్పక్కర్లేదు. అదే కొన్ని మాటలకి వర్ణనాతీతం అంటాం కదా, అలాంటి కట్టడాలు ఇక్కడ ఉన్నాయి. అంటే మనం ఇప్పుడు ఈ మధ్యకాలంలో కట్టే ఆలయాలు చూస్తున్నాం, చక్కగా అక్కడ ఉన్నటువంటి పవర్ అక్కడ ఉంది. కానీ అప్పటి నుంచి వచ్చిన ఈ ఆలయం లోపలికి ఇలా ఎంటర్ అవ్వగానే మనకు ఆ వైబ్సే అర్థమైపోతాయి. ఎంత మంచి వైబ్స్ వస్తాయంటే ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది మన దేశంలో ఉన్న ప్రతి ఒక్క దేవాలయానికి ఒక్కసారి అయితే జీవితంలో వెళ్ళి దర్శించుకుంటే ఎంత బాగుంటుంది కదా అని. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు ఒక్కసారైనా వచ్చి దర్శించుకోదగ్గ ఆలయమే ఈ సీతారామచంద్ర స్వామి ఆలయం. ఇంకొకసారి మీ అందరి కోసం చెప్పేస్తున్నాను, ఇది కల్వకుర్తి మండలం, నాగర్ కర్నూలు జిల్లా, రఘుపతిపేట్ గ్రామానికి సంబంధించినటువంటి ఆలయము. చాలా చాలా విశేషమైన ఆలయము. మరి గురువు గారు చెప్పినట్టుగా ఎవరైతే నాగసర్ప దోషాలతో బాధపడుతూ ఉంటారో, కాలసర్ప దోషాలతో బాధపడుతూ ఉంటారో వాళ్ళందరూ కూడా ఒక్కసారి ఈ ఆలయాన్ని దర్శించుకుని ఆ చిన్న పరిహారాన్ని చేసుకుంటే ఖచ్చితంగా మనకున్నటువంటి సమస్త దోషాలు తొలగి చక్కగా మంచి స్థితికి, ఉన్నత స్థితికి వెళ్ళే అవకాశం ఉంటుంది. సో ఈ ఆలయ విశేషాలు కూడా మనందరికీ నచ్చాయని, ఇలాంటి మరెన్నో ఆలయ విశేషాలతో మళ్ళీ మీ ముందుకు వస్తానని చెప్తూ మరో ప్రత్యేకమైన తీర్థదర్శిని ప్రత్యేక కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. మీ జాహ్నవి. నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.